అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన క్లాస్‌లో మనము డూ ఇంకా డస్ కి సంబంధించిన నెగెటివ్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్‌లో నేను మీకు పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, పాజిటివ్ ఆహ్, లేదా ఎలా యూజ్ చేయాలి పాజిటివ్‌గా దాన్ని అనేది చెప్పాను కదా! సో, ఇప్పుడు నెగెటివ్ ఫార్మ్‌లో ఎలా దాన్ని యూజ్ చేయాలి అనేటువంటిది చూద్దాము. ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేద్దామండి. కొన్ని ఎక్సర్సైజెస్ చేద్దాము దానికి రిలేటెడ్‌గా. చూడండి, మనం ఆల్రెడీ డూ దేనికి యూజ్ చేస్తామో ఇంతకుముందు క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఐ, యూ, వి, దేకి మనము డూ యూజ్ చేస్తాం. నాట్ అంటే నెగెటివ్ అనేసరికి మనం జస్ట్ నాట్‌ని యాడ్ చేయాలి అంతే. తర్వాత హీ, షీ, ఇట్‌కి డస్ యాడ్ చేస్తాం కదా! అంటే డస్ రాసుకుంటాము. సో, డస్‌కి నాట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి డోంట్ అనేది డు నాట్ యొక్క షార్ట్ ఫామ్. ఇది డజంట్ అనేది డస్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము వర్బ్ రాసుకునేటప్పుడు హీ, షీ, ఇట్ రాసుకునేటప్పుడు మనము వర్బ్‌కి ఎస్ యాడ్ చేస్తామని ఇంతకుముందు క్లాసులో చెప్పాం కదా! అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే డస్ వచ్చినప్పుడు వర్బ్‌కి ఎస్ అనేది యాడ్ చేసే అవసరం లేదండి. ఎస్ అనేది రాదు వర్బ్‌కి. ఓకే, నేను ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఐ డ్రింక్ టీ బట్ ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఓకే, సో ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ డోంట్ అనేటువంటిది వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ డోంట్ లైక్ హిమ్, హీ డజంట్ లైక్ మీ. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఐ డోంట్ అనేది ఐ కాబట్టి డోంట్ వచ్చింది. లైక్ వర్బ్ యాజ్ ఇట్ ఈస్గా బేస్ ఫామ్ ఉంది. ఓకే, కానీ ఇక్కడ హీ వచ్చింది, డజంట్ రాసాము అంటే డస్ నాట్ రాసాము. పక్కన వర్బ్ అనేది లైక్ వచ్చింది అంటే లైక్కి మనం ఎస్ యాడ్ చేయలేదు, లైక్స్ అనేది యాడ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే డస్ వచ్చినప్పుడు మనము వర్బ్కి ఎస్ ఫామ్ అనేది యాడ్ అవ్వదన్నమాట. ఓకే, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. అసలు ఎలా మనము దీన్ని రాసుకోవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. డోంట్, ఇక్కడ పైన నేను దీని ఫామ్ రాశానండి. డోంట్ లేదా డజంట్, తర్వాత ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అంటే నథింగ్ బట్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ అండి. ఓకే, ఇన్ఫినిటివ్ అంటాం దాన్ని. ఓకే, చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ డోంట్ లైక్ లాంగ్ డ్రైవ్స్. ఓకే, ఇక్కడ మనకి వర్బ్ వచ్చేసి లైక్ అనమాట. సో ఐ కాబట్టి డోంట్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ చూడండి, గీత క్యాన్ డాన్స్ బట్ షీ డజంట్ సింగ్. అంటే గీత డాన్స్ చేయగలదు కానీ షీ డజంట్ సింగ్, ఆమె పాటలు పాడదు. ఓకే, నెక్స్ట్ రామ్ డజంట్ డూ హిజ్ వర్క్ ప్రాపర్లీ. అంటే రామ్ అనే అతను తన యొక్క వర్క్ని సరిగా చేయట్లేదు అని. ఓకే, నెక్స్ట్ మై డాటర్ డజంట్ యూజువల్లీ క్రై. అంటే మా అమ్మాయి జనరల్గా అంటే సాధారణంగా ఏడవదు అని చెప్పడానికి నేను యూజ్ చేశాను. ఇక్కడ మై డాటర్ లేదా రామ్ అంటే హీ, షీ అనే మీనింగే అనమాట. ఓకే, మై కార్ డజంట్ యూజ్ మచ్ పెట్రోల్. ఇక్కడ మై కార్ అంటే ఇట్ అనేటువంటి మీనింగ్. సో డజంట్ యూజ్ మచ్ పెట్రోల్ అనేటువంటి అంటే డజంట్ అనేటువంటిది వచ్చింది. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసేసి మీ అండర్స్టాండింగ్ అంటే బేసికలీ ఇప్పుడు మనము డూ దాని తర్వాత నెగటివ్ ది డజ్ అంటే డోంట్ తర్వాత డజంట్ చెప్పాం కదా. సో దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేద్దాము, కన్ఫ్యూజన్ అనేది లేకుండా. అసలు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చూద్దామండి. ఇక్కడ నేను కొన్ని సెంటెన్సెస్ రాయడం జరిగిందండి. వాటికి సంబంధించిన వర్బ్స్ నేను పైన ఇచ్చాను. అయితే ఇవి నెగటివ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజే. సో ఇక్కడ డజంట్ కానీ డోంట్ కానీ యూజ్ చేయాలి మీరు. కాకపోతే సెంటెన్స్ చదివి దానికి ఏ వర్బ్ సూట్ అవుతుందో గెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన నేను వర్డ్స్ చూడండి ఏవైతే ఇచ్చానో గో, వేర్, రీడ్, సీ, యూజ్, ఈ 5 వర్డ్స్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్, ఐ గెట్ న్యూస్ పేపర్ ఎవ్రీడే బట్ సమ్ టైమ్స్ ఐ డాష్ ఇట్. ఓకే, అంటే నాకు న్యూస్ పేపర్ రోజు వస్తుంది, కాకపోతే అప్పుడప్పుడు నేను దాన్ని చదవను అన్న మీనింగ్. నెగిటివ్ సెంటెన్స్ చెప్పుకుంటున్నాం కదా, సో నేను చదవను అన్న మీనింగ్ అనమాట. ఇక్కడ మనకున్నటువంటి వర్డ్స్లో మనకు సరిపోయేటువంటి వర్బ్ ఏంటి, రీడ్ అనేది సరిపోతుంది కదా. సో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం ఐని బేస్ చేసుకొని రాయాలి కాబట్టి డోంట్ అనేది రాయాలి. ఓకే, ఐ డోంట్ రీడ్ ఇట్. ఓకే, ఐ గెట్ న్యూస్ పేపర్ ఎవ్రీడే బట్ సమ్ టైమ్స్ ఐ డోంట్ రీడ్ ఇట్. నెక్స్ట్ చూడండి, సీత లుక్స్ ప్రెటీ ఇన్ శారీ బట్ షీ డాష్ శారీస్. సీత అనే అమ్మాయి శారీలో చాలా బాగుంటుంది కానీ ఆవిడ శారీస్ కట్టుకోదు అనేటువంటి సెంటెన్స్ యొక్క మీనింగ్. సో ఇక్కడ సీత అంటే షీ,
షీ కాబట్టి మనము డజంట్ యూస్ చేయాలి. సో సీత లుక్స్ ప్రెటీ ఇన్ శారీ బట్ షీ డజంట్. కట్టుకోవడం లేదా ధరించడం, వేసుకోవడం అన్న మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటి మనకి ఇక్కడ? వేర్ అనేటువంటి వర్డ్ సరిపోతుంది. ఇది అయిపోయింది ఆల్రెడీ రీడ్. సో వేర్ అనేటువంటి వర్డ్ సరిపోతుంది కదా. సో సీత లుక్స్ ప్రెటీ ఇన్ శారీ బట్ షీ డజంట్ వేర్ శారీస్. ఓకే, నెక్స్ట్ మై చిల్డ్రన్ లైక్ ఫిల్మ్స్ బట్ వీ డాష్ టు సినిమా వెరీ ఆఫెన్. ఓకే, అంటే మా పిల్లలకి ఫిల్మ్స్ అంటే ఇష్టమే, కానీ మేము ఎక్కువగా వెళ్ళము, తరచుగా ఏమి వెళ్ళము అన్న మీనింగ్. ఓకే, సో ఇక్కడ మై చిల్డ్రన్ మీన్స్ దే అన్న మీనింగ్ కదా. సో కానీ ఈ దీన్ని కాదు మనం బేస్ చేసుకోవాల్సింది ఇక్కడ వి. ఓకే, సో వి అన్నా కూడా మనకి డోంట్ అనేది వస్తుంది. ఓకే, సో వీ డోంట్. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్స్ మిగిలినవి గో, సీ, యూజ్. సో గో అనేది సరిపోతుంది దీనికి. వీ డోంట్ గో టు సినిమా వెరీ ఆఫెన్ అంటే అంత తరచుగా ఏమీ వెళ్ళము అని. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఫిల్మ్ యాక్టర్ సర్వనంద్ స్టేస్ నెక్స్ట్ టు అవర్ లేన్ బట్ వి డాష్ హిమ్ వెరీ ఆఫెన్. అంటే ఫిల్మ్ యాక్టర్ సర్వనంద్ మా ఇంటి మా లేన్కి పక్క లేన్ అంటే మా సందుకి పక్క సందులోనే ఉంటారు, కాకపోతే అతన్ని మేము తరచుగా చూడము అంటే ఎప్పుడో కానీ కనిపించరు అన్న మీనింగ్. ఓకే, ఇక్కడ మనకు ఉన్నటువంటి వర్డ్స్ మిగిలినవి సీ, యూజ్. ఓకే, సీ అనే వర్డ్ దీనికి సరిపోతుంది. దాన్ని కనుక మనం రాసుకున్నట్లయితే వి డోంట్ సీ. ఓకే, వి కాబట్టి వి డోంట్ సీ హిమ్ వెరీ ఆఫెన్. ఓకే, నెక్స్ట్ చూడండి. రామ్ హ్యాజ్ అ కార్ బట్ హీ డాష్ ఇట్ ఆఫెన్. అంటే రామ్కి ఒక కార్ ఉంది కానీ అతను అది ఎప్పుడు వాడడు. ఓకే, సో దానికి డజంట్ యూజ్. రామ్ హ్యాజ్ అ కార్ బట్ హీ డజంట్ యూజ్ ఇట్ ఆఫెన్ అంటే అది కార్ ఉన్నప్పటికీ అతను రెగ్యులర్గా కార్ని ఏమి యూజ్ చేయడు అన్న మీనింగ్. సో ఇది మనకి నెగిటివ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. అయితే ఇప్పుడు మనము పాజిటివ్ చెప్పుకున్నాము, నెగిటివ్ చెప్పుకున్నాం కదా. నెగిటివ్ ఇంకా పాజిటివ్ రెండింటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాము. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నేను సెంటెన్సెస్ మాత్రమే రాస్తాను, దానికి ఆ సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకొని మీరు దానికి నెగిటివ్ కాంటెక్స్ట్ సరిపోతుందా లేదా పాజిటివ్గా రాయొచ్చా అనేది మీరు గెస్ చేసి రాయండి. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశానండి నేను, దానికి సంబంధించిన వర్క్ కూడా ప్రతి సెంటెన్స్కి చివరిలో ఇవ్వడం జరిగింది. మీరు చేయవలసింది ఏంటి అంటే సెంటెన్స్ని చదవండి, అర్థం చేసుకోండి, దానికి పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా గెస్ చేసి రాయండి. ఓకే, సో ఫస్ట్ సెంటెన్స్ గమనించినట్లయితే షీ డాష్ 4 లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం. ఓకే, దానికి నేను ఇచ్చిన వర్బ్ వచ్చేసి స్పీక్. అంటే ఇక్కడ మనకి నెగిటివ్గా ఏమీ కనిపించట్లేదు. అక్కడ ఏంటి అంటే ఆమె 4 లాంగ్వేజెస్ మాట్లాడగలదు అనే మీనింగ్లో చెప్పాలి కదా. సో ఇక్కడ మనము ఏం రాయొచ్చు? స్పీక్కి హీ, షీ, ఇట్కి ఎస్ యాడ్ చేయాలి కదా వర్బ్కి. సో షీ స్పీక్స్ 4 లాంగ్వేజెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. ఐ డాష్ మై జాబ్ ఇట్స్ వెరీ హెక్టిక్. ఓకే, ఇక్కడ హెక్టిక్ అనేటువంటిది అంటే బాగా ఎక్కువ ప్రెషర్ ఉండడం కానీ, హెక్టిక్ అంటే ఒకలాంటి నెగిటివ్ వర్డ్ అనమాట అది. ఓకే, భారంగా ఉండడము లేదా ఇష్టం లేకుండా ఉండడం అన్న మీనింగ్ అనమాట హెక్టిక్ అంటే. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ అనేటువంటిది అక్కడ సౌండ్ అంటే ఆ హెక్టిక్ అనే వర్డ్ మనకి నెగిటివ్ సౌండ్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అనేది రావాలి. చూడండి, ఐ డాష్ మై జాబ్ ఇట్స్ వెరీ హెక్టిక్. ఇక్కడ మనం ఇచ్చిన వర్బ్ వచ్చేసి లైక్. ఓకే, సో ఐ వచ్చింది కాబట్టి డోంట్ రావాలి. ఓకే, సో ఐ డోంట్ లైక్ మై జాబ్. ఐ డోంట్ లైక్ మై జాబ్ ఇట్స్ వెరీ హెక్టిక్. ఓకే, నెక్స్ట్ చూడండి. మై హస్బెండ్ డాష్ అ లాట్ ఆఫ్ టీ ఇట్స్ హిస్ ఫేవరెట్ డ్రింక్. అంటే మా హస్బెండ్ చాలా టీ తాగుతారు, అది అతని ఫేవరెట్ డ్రింక్ అనేది చెప్తున్నాం. అంటే ఇక్కడ నెగిటివ్ ఏమీ లేదు, ఈవెన్ ఫేవరెట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పాజిటివ్ కదా. సో దీనికి నెగిటివ్ ఏమీ రాదు. మై హస్బెండ్ అంటే హీ అన్న మీనింగ్ ఇక్కడ హీ లాగా తీసుకోవాలి. సో మై హస్బెండ్ డ్రింక్కి మనము ఎస్ యాడ్ చేయాలి. మై హస్బెండ్ డ్రింక్స్ అ లాట్ ఆఫ్ టీ ఇట్స్ హిస్ ఫేవరెట్ డ్రింక్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నీతు ఈజ్ అ వెజిటేరియన్ షీ డాష్ మీట్. వర్బ్ వచ్చేసి ఈట్ అనేది ఇచ్చాను నేను. నీతు అనే ఆవిడ వెజిటేరియన్, షీ డాష్ మీట్ అంటే ఆవిడ
మీట్ తినదు, మాంసం తినదు అనేది చెప్పాలి. ఓకే, సో ఇక్కడ నీతు అంటే అగైన్ షీ కదా. సో షీ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో షీ డజంట్ ఈట్. ఓకే, సో ఇది నెగటివ్ ఫామ్ వస్తుంది కదా దీనికి. సో నీతు ఈజ్ అ వెజిటేరియన్, షీ డజంట్ ఈట్ మీట్. నెక్స్ట్ చూడండి, ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ వాచ్. అదేమి పెద్ద ఖరీదైన వాచ్ ఏమీ కాదు. ఇట్ డాష్ మచ్ టు బై ఇట్. నేను ఇచ్చిన వర్బ్ కాస్ట్. ఓకే, అదేం పెద్ద ఖరీదైన వాచ్ కాదు, దాన్ని కొనడానికి ఎక్కువగా అమౌంట్ అవసరం లేదు అనేది నేను చెప్పాలి. ఓకే, సో ఇట్ డజంట్ ఇట్స్ నాట్ అన్ ఎక్స్పెన్సివ్ వాచ్. ఇట్ వచ్చింది కాబట్టి డజంట్. ఇట్ డజంట్ కాస్ట్ మచ్ టు బై ఇట్. ఓకే, అది కొనడానికి ఎక్కువ ఖరీదేమీ అవ్వదు అన్న మీనింగ్లో నేను చెప్తాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇట్స్ నాట్ ట్రూ, ఐ డాష్ ఇట్. అంటే మీరు చెప్పింది నిజం కాదు, నేను దాన్ని నమ్మను అని. సో ఇట్స్ అ నెగటివ్ సెంటెన్స్. సో ఐ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ వి విల్ రైట్ డోంట్. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్, వేర్ ఇస్ యువర్ సిస్టర్. ఓకే, వేర్ ఇస్ యువర్ సిస్టర్ అనేది క్వశ్చన్, ఎవరో అడిగారు, దానికి నేను చెప్తున్న ఆన్సర్ ఏంటి, ఐఎమ్ సారీ ఐ డాష్ నో. అంటే ఇక్కడ ఐఎమ్ సారీ అంటే మనకు తెలియనప్పుడు చెప్తాం. ఓకే, అంటే క్షమించండి నాకు తెలియదండి అంటాం కదా, సో అలా. ఐఎమ్ సారీ ఐ డాష్ నో. ఓకే, సో ఐ ఉంది కాబట్టి ఐ డోంట్ నో. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ అ వెరీ క్వైట్ పర్సన్, షీ డాష్ మచ్. ఓకే, సో షీ వచ్చింది కాబట్టి అంటే ఆవిడ చాలా సైలెంట్గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు అన్న మీనింగ్. సో దానికి షీ వచ్చింది కాబట్టి మనము షీ డజంట్ స్పీక్ మచ్. ఓకే, నెక్స్ట్, దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్, ఐ డాష్ రీడింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ బుక్, దాన్ని నేను మళ్ళీ మళ్ళీ చదవడానికి ఇష్టపడతాను అని దీని మీనింగ్ అనమాట. సో దీనికి ఐ వచ్చింది కాబట్టి అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ యాక్చువల్లీ. ఓకే, సో ఐ లైక్ రీడింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ చూడండి, ఐ డాష్ ద సేమ్ ఫ్రూట్ ఎవ్రీడే, ఐ కీప్ చేంజింగ్ ఇట్. అంటే నేను సేమ్ ఫ్రూట్ ఎవ్రీడే తీసుకోను, నేను ఎవ్రీడే చేంజ్ చేస్తూ ఉంటాను అని. అంటే పాజిటివ్గా ఏమీ లేదు కదా, నెగిటివ్ కూడా కాదు. అంటే ఏంటి అంటే అక్కడ రెగ్యులర్గా అదే ఉండదు, మారుతుంది అన్న మీనింగ్ అనమాట. ఓకే, సో దీనికి సంబంధించి ఐ డాష్ ద సేమ్ ఫ్రూట్ అంటే ఈట్ వచ్చింది ఇక్కడ వర్బ్. సో ఐ డోంట్ ఈట్. ఐ డోంట్ ఈట్ ద సేమ్ ఫ్రూట్ ఎవ్రీడే, ఐ కీప్ చేంజింగ్ ఇట్. అంటే రెగ్యులర్గా నేను ఫ్రూట్స్ మారుస్తూ ఉంటానని. సో ఇది బేసికలీ పాజిటివ్ ఇంకా నెగిటివ్ అంటే డస్కి సంబంధించిన పాజిటివ్ ఇంకా నెగిటివ్ క్లాస్ అండి. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.